గేమ్ చేంజర్ మాత్రం హిట్ కొడుతుంది, అది మాత్రం పక్కా. చూడు పాత్రలు పనికిరావు, ఒకటి గేమ్ చేంజర్ ఇండస్ట్రీ అంతే. కాదు, ఇండస్ట్రీ మొత్తానికి గేమ్ చేంజర్. రామ్ చరణ్ సినిమా, రామ్ చరణ్ కాదంటే నట విశ్వరూపం చూసిళ్ళు. రామ్ చరణ్ ఇది ఇండస్ట్రీకి పెద్ద బ్రేక్లు సినిమా, పెద్ద హిట్, ఇండస్ట్రీకి హిట్ సినిమా. ఇంతవరకు ఎవరు తెలియని జానర్ లో తీసాడు బ్రో శంకర్ అయితేనే. మరి శంకర్ ఇంతవరకు అలా తీసే జానర్ లో అయితే మంచి ఎలక్షన్ వరకు మాత్రంలో అయితే మంచి ఫ్యూచర్ పెట్టి మంచి పెట్టాడు. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగుంది. గేమ్ చేంజర్ ఇంతవరకు ఎవరన్నా తీసుంటే గేమ్ చేంజర్ లో అయితే అసలు ఆడేది కాదు. గేమ్ చేంజర్ రామ్ చరణ్ మాత్రం కొత్త సింపి అవతల పాడేసాడు. సూపర్ బ్రో, సినిమా మాత్రం సూపర్ హిట్, జబర్దస్త్. మళ్ళా చూడగలుగుతాం మనం. ఇది రామ్ చరణ్ గేమ్ చేంజర్ కాదు, రామ్ చరణ్ కి గేర్ చేంజర్. ఇది శంకర్ మార్క్ నెక్స్ట్ లెవెల్ చూపించిండు. ఒకప్పుడు తీసిన ఒకే ఒకటి లాంటి పొలిటికల్ డ్రామా, ఎక్సలెంట్ మూవీ. ఇంత ముందు లాగా మన శంకర్ డైరెక్టర్ గారు సినిమా తీయలేకపోతున్నారు. మరి ఏంటో ప్రాబ్లం అర్థం కావట్లేదు. ఆయన ఏ సినిమా తీసినా కూడా ఫ్లాప్ గా ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ సినిమా కూడా ఒక 40% మాత్రమే బాగుంది, మిగతా 60% ఆయన రీచ్ కాలేకపోయారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఎస్జే సూర్య గారి యాక్టింగ్ అయితే కేక. సినిమాకు రావాలనుకుంటే ఎస్జే సూర్య గారిని చూడడానికి రండి, ఎందుకంటే సినిమా ఎస్జే సూర్యతోనే ఉంటుంది. సినిమా రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ మిగతా వాళ్ళ క్యారెక్టర్ కానీ అంతంత మాత్రమే ఈ సినిమాకు ఉండిపోయాయి. ఓన్లీ ఎస్జే సూర్య క్యారెక్టర్ మాత్రం హైలైట్ గా నిలిచిపోయాయి. అన్న అందరు మెగా ఫ్యాన్ అభిమానులకు నమస్కారం. మూవీ మాత్రం ఎక్సలెంట్ అన్న. విజువల్స్ అయితే వండర్. రామ్ చరణ్ స్క్రీన్ ప్లే ఉంటది అన్న. టాలీవుడ్ లా మెగాస్టార్ తర్వాత గ్రేస్ ఉందంటే రామ్ చరణ్ కే. ఎక్సలెంట్ విజువల్స్, ఎక్సలెంట్ మూవీ, పర్ఫెక్ట్ పొలిటికల్ డ్రామా, కమర్షియల్ మూవీ. మీరు ఫస్ట్ హాఫ్ ఘోరంగా ఎంజాయ్ చేస్తారు, సెకండ్ హాఫ్ మొత్తం అసలు ఇక స్టోరీకి ప్రాణమే సెకండ్ హాఫ్. నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య మూవీ. అందరు రండి, ఎంజాయ్ చేయండి మూవీ ఫ్యామిలీతోని. పర్ఫెక్ట్ ఫ్యామిలీ కమర్షియల్ మెగా హిట్ మూవీ, ఎక్సలెంట్. రామ్ చరణ్ కోసం అయితే భయ్యా నెక్స్ట్ లెవెల్. రామ్ చరణ్ స్క్రీన్ ప్రజెన్స్ అయితే సూపర్, ఎక్సలెంట్ కొరియోగ్రఫీ.